ఆంధ్రప్రదేశ్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతోంది. మరో 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడినప్పటికీ ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వెదర్ అప్డేట్పై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భంలోనే మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పూర్తిగా తేలికపాటి వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. ప్రధానంగా రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సందర్భంలో వర్షపాతం కూడా పడుతున్నటువంటి సందర్భం నెలకొంది. గడిచిన 2-3 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం, 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదైనటువంటి సందర్భాన్ని చూస్తాం. అలాగే ఉష్ణోగ్రతలు కూడా తారాస్థాయికి పెరిగాయని చెప్పాలి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు, కొన్ని సందర్భాల్లో 5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రానున్నటువంటి రోజుల్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం క్రమంగా తగ్గబోతోంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పూర్తిగా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే జనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే మరో 2-3 రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పుంజుకుంటాయి. వర్షం లేని చోట మాత్రం పూర్తిగా సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా వెదర్ అంతా కూడా పూర్తిగా హీట్ వేవ్ కండిషన్స్ని తలపించే విధంగా ఉండబోతుంది. వడగాల్పుల తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 2 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. అక్కడ పూర్తిగా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత పూర్తిగా పుంజుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సాధారణ వాతావరణం కంటే పూర్తిగా 2-3 డిగ్రీలు, కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.